Dalton said atom is the final smallest particle. కానీ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఒక సిరీస్ని పెర్ఫామ్ చేశారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 100 years ఈ పెర్ఫార్మెన్సెస్ ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరిగాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్లో నుంచి మనకి ఎలక్ట్రాన్, తర్వాత ప్రోటాన్ అండ్ లేటర్ న్యూట్రాన్, ఈ 3 పార్టికల్స్ తాలూకా డిస్కవరీ అనేది జరిగింది. జేజే థామ్సన్ అనే ఆయన ఈ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇందులో ఇది 1759లోని జరిగింది. సో హీ ఐడెంటిఫైడ్ ద క్యాథోడ్ రేస్ అండ్ లేటర్ జీజే స్టోనీ అనే ఆయన ఈ క్యాథోడ్ రేస్ ఆర్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ అనే వర్డ్ని కాయిన్ చేశాడు. ఈ ట్యూబ్లోని గ్యాసెస్ ఫిల్అప్ అయితే ఏదో ఒక ఆ గ్యాసు యాక్చువల్గా న్యూట్రల్ స్టేట్లో, అంటే అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇట్స్ కాల్డ్ న్యూట్రల్ స్టేట్. ఆ స్టేట్లోని దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. బ్యాడ్ కండక్టర్స్ గ్యాస్ ఎక్కడ న్యూట్రల్ స్టేట్లో. బట్ ఈ లోపల ఉన్నటువంటి ప్రెషర్ని త్రూ ద వ్యాక్యూమ్ పంప్ రిమూవ్ చేసినప్పుడు ఈ ప్రెషర్ చాలా వెరీ లో ప్రెషర్కి తీసుకొస్తే అది ఎంత లో అంటే 10⁻⁻⁴ atmosphere. అంటే ఉన్న 1 atmosphere ప్రెషర్ని దాన్ని మనం 1/, ఇక్కడికి తెచ్చి దీనిలోకి హై వోల్టేజ్ని పంపించారు. ఎంత అంటే 10⁻⁴ voltsని ఇందులోకి పవర్ని పంపించేసరికి గ్యాస్ ఇమీడియట్గా అయనైజ్ అయింది. అయిన వెంటనే ఇట్ స్టార్టెడ్ టు జనరేట్ అండ్ ప్రొడ్యూస్ అండ్ రేడియేట్ ఎలక్ట్రాన్స్. యాజ్ యు నో, వెరీ లో ప్రెషర్ ఈజ్ 10⁻⁻⁴ atmosphere and very high temperature is 10⁻⁴ volts. ఈ సినారియోలో gases begin to ionize and become very good conductors of heat and electricity. ఇప్పుడు ఈ అయనైజ్డ్ గ్యాస్ లోపల ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ టు జనరేట్ ఇన్విజిబుల్ రేస్ విచ్ వేర్ పాసింగ్ ఫ్రమ్ ద క్యాథోడ్ టువర్డ్స్ ద యానోడ్. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. క్యాథోడ్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ అండ్ యానోడ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద డిశ్చార్జ్ ట్యూబ్. సిన్స్ ఈ నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి వెళ్తున్నాయి కాబట్టి జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే ఈ క్యాథోడ్ నుంచి వస్తున్న రేస్ కాబట్టి ఇవి క్యాథోడ్ రేస్ అని వాటికి నేమ్ చేశారు. సో హీ డిస్కవర్డ్ ద క్యాథోడ్. ఇన్ ప్రిన్సిపల్ యాక్చువల్గా క్యాథోడ్ నుంచి యానోడ్కి రేస్ అయితే ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి, కానీ అది క్యాథోడ్ జనరేట్ చేసినటువంటి రేస్ కాదు, అయనైజ్డ్ గ్యాస్ నుంచి వచ్చినటువంటి రేస్ ఇవి. సో the rays are actually generated by the gas. లోపల నేను హైడ్రోజన్ అయినా తీసుకోవచ్చు, ఆక్సిజన్ అయినా తీసుకోవచ్చు, నైట్రోజన్ అయినా తీసుకోవచ్చు, ఏ గ్యాస్నైనా నేను లోపల తీసుకోవచ్చు. కానీ బేసికల్లీ నెగిటివ్ పోల్ నుంచి పాజిటివ్ వైపుని ఆ రేస్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రేస్ నెగిటివ్ అయినప్పుడే అవి పాజిటివ్ పోల్కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి దీస్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ రేస్ అని డిసైడ్ అయింది. అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ రేస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మన జీజే స్టోనీ అనే ఆయన కనిపెట్టాడు. సో గ్యాస్ మనం ఏం తీసుకున్నా కూడా ఈ రేస్లోని ఈ నెగిటివ్లీ చార్జ్డ్ రేస్లోని కాంపనెంట్ ఏంటి అంటే ఎలక్ట్రాను. అండ్ ఎలక్ట్రాన్ తాలూకా నేచరు గ్యాస్ ఏదైనా సరే ఒకటే. దేర్ఫోర్ ఈ క్యాథోడ్ రేస్, ద నేచర్ ఆఫ్ క్యాథోడ్ రేస్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది ఎలక్ట్రాన్ అండ్ ఇట్ ఈస్ కామన్. అన్ని క్యాథోడ్ రేస్కి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది గ్యాస్ యూజ్డ్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్. irrespective of the nature of gas used in the discharge tube. ఈ రేస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు విత్ పాత్లోనే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే దే క్రియేట్ ఏ షార్ప్ షాడో ఆన్ ది స్క్రీన్ ఇఫ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ
ఎలక్ట్రాడ్స్. అలాగే ఈ క్యాథోడ్ రేస్ వీటిని ఒక థిన్ ఫాయిల్ ఆఫ్ మెటల్ మీదని నుంచి మనం పాస్ చేస్తే ఈ క్యాథోడ్ రేస్కి ఇది అడ్డుతుంది కాబట్టి వీటి తాలూకా ఎనర్జీని దీనికి పాస్ ఆన్ చేసి ఇవి విపరీతంగా హీటప్ అయ్యి ఈ మొత్తం ఈ థిన్ ఫాయిల్ షీట్ ఏదైతే ఉందో ఇట్ స్టార్ట్స్ టు గ్లో. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్కాండిసెన్స్. అండ్ ఇక్కడ ఏదైనా మనం ప్యాడిల్ వీల్ లొకేట్ చేస్తే అది ఇట్ ఆల్సో కాజెస్ ద రొటేషన్ ఆఫ్ ది వీల్ అండ్ దిస్ goes to prove that these rays have high energy and they can also produce mechanical effects. So they rotate the paddle wheel and they can cause chemical changes and affect the photographic plate. ఈ రేస్ ఎప్పుడైతే జింక్ షీట్ లాంటి మెటల్స్ని స్ట్రైక్ చేస్తాయో దే కాజ్ ఫ్లోరసెన్స్ అంటే గ్లో ఆఫ్ ది షీట్. అండ్ దీస్ రేస్ కెన్ పెనిట్రేట్ త్రూ థిన్ ఫాయిల్స్ ఆఫ్ మెటల్ థిన్ ఫాయిల్స్ ఆఫ్ సాలిడ్స్ని అవి పెనిట్రేట్ చేస్తాయి అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ అయనైజింగ్ ద గ్యాసెస్. ఇవన్నీ కూడా రీజన్ ఏంటి అంటే దీస్ రేస్ బేసికలీ క్యారీ ఎనర్జీ అండ్ ద ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు పెర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రీజన్ బిహైండ్ దీస్ ప్రాపర్టీస్ ఈజ్ దీస్ cathode rays are nothing but electrons and electrons have tons of energy and then they can produce many kinds of effects as shown in the property.